నేనైతే వెయిటింగ్, ఎందుకంటే మోస్ట్ కాంట్రవర్షియల్ మధ్య అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఒకసారి బుక్ మై షో టికెట్స్ న్యూ వాట్స్ నాట్ మీ దగ్గర ఏ టికెట్స్ యాప్ ఉంటే ఆ యాప్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. మొత్తం ఎవర్ గ్రీన్ అయితే కనపడుతుంది. ఫస్ట్ టైం అనుకుంటా విశ్వక్సేన్ సినిమా ప్రతిదీ. గామి సినిమా కూడా నేనైతే హౌస్ఫుల్ చూసిన, అంతకుముందు వచ్చినటువంటి మెకానిక్ రాకీ కూడా జనాలు బాగానే వచ్చారు. ఎవర్ గ్రీన్ కనపడుతుంది అబ్బా. దీనికి కారణం ఎవరంటారు? ఎవరు అనేటటువంటిది మీకు తెలిస్తే డెఫినెట్ కింద కామెంట్ చేయండి. మొట్టమొదట కొసేపు వైసీపీని పక్కన పెడదాం, కొసేపు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని పక్కన పెడదాం, కొసేపు బాయ్కాట్ బ్యాచ్ ని పక్కన పెడదాం. అసలు క్లారిటీగా మాట్లాడుకుందాం. పృథ్వీరాజు అసలు చాలా మీమ్స్ చూస్తున్నా, చాలా మంది పృథ్వీరాజ్ కి సపోర్ట్ చేస్తూ, విశ్వక్సేన్ కి సపోర్ట్ చేస్తూ చాలా పత్తితో మాటలైతే మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి నా మాటలు జాగ్రత్తగా వినండి. మొట్టమొదట పృథ్వీరాజు ఫస్ట్ వైసీపీయే. ఈ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. వైసీపీ నుండి ఆయన బయటికి రాలేదు, ఆయన మెడబట్టుకొని బయటికి గెంటారు. ఎందుకు కొట్టారు? వెనక నుండి వచ్చి పట్టుకుందాం అనుకుంటున్నా, కెవ్వు అని అర్థం అని చెప్పి నేను పట్టుకోలేదు అని చెప్పి ఒక లేడీతో అసభ్యకరంగా మనోడు మాట్లాడితే, ఆ తర్వాత నువ్వు ఇక్కడ అవసరం లేదా నాయన అని చెప్పి మెడబట్టుకొని బయటికి గెంటారు. వామ ఇక్కడ పృథ్వీరాజ్ ఏదో ఫ్రీడమ్ ఫైట్ చేసిండు, ఫ్రీడమ్ ఫైట్ చేయడం జగన్ కి నచ్చలేదు, జగన్ అభిమానులకు నచ్చలేదు, అందుకే బయటికి గెంటినట్టు. ఏంది బిల్డప్ నాకు అర్థం కావట్లా. ఆయన మంచి పని చేసి బయటకు వచ్చిండు. అబ్బా అసలు గట్టిగా మాట్లాడితే అలాంటి వాడికి జనసేనలో అవకాశం ఇవ్వడం కూడా పెద్ద తప్పు. మరి ఎందుకు ఇచ్చారు? ఏమోలే పోరా బతుకురా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ అని చెప్పి ఇచ్చారని చెప్పి అనుకున్నాం. అలాంటి వాడు అన్ని మూసుకొని కూర్చోవాలి. ఎక్కడ నిజంగా ఆయన పతిర్వాత, నిజంగా ఫ్రీడమ్ ఫైట్ చేసిండు, నిజంగా పార్టీని ఆవిర్భవించిండు, జనసేన అనేటటువంటి పార్టీ అట్టడుగున పడిపోతే ఒక కార్యకర్తలాగా గొంతకొచ్చును అనేది లేదు కదా. నీచమైనటువంటి పని చేసి వైఎస్ఆర్సీపీ నుండి బయటకు వచ్చే ఇప్పుడు జనసేనలోకి వచ్చే ఇలాంటి వాక్యాలు అయితే వాగుతుండో, మరి ఎలాంటి వాడికి సపోర్ట్ చేసే బ్యాచ్ ని ఏమాలని అనేటటువంటిది డెఫినెట్లీ ఒకసారి కింద కామెంట్ చేయండి. జగన్ అంటే నచ్చదా? వదిలేయండి. మీకు వైసీపీ అంటే నచ్చదా? వదిలేయండి. కానీ వీళ్ళు ఈ విధంగా కావాలని చెప్పి వాళ్ళని గెలుక్కోవడం ఎందుకు గెలుక్కున్నారు? పబ్లిసిటీ కోసం గెలుక్కున్నారు. ఈ విధంగా గెలుక్కోవడం వల్ల మాకు పేరు వస్తుంది, మాకు బాయ్కాట్ వస్తుంది అని చెప్పి గెలుక్కున్నారనమాట. ఆ తర్వాత డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చే ముసల కన్నీళ్ళు కాల్చిన మనోడు, అసలు నా సినిమాని బాయ్కాట్ అంటున్నారు, ఎంతో బాధగా అనిపిస్తుంది, సారీ సార్ అని ఎత్త నటించను. నువ్వు నటించడం అయిపోయింది అనమాట. నెక్స్ట్ మినిటే ఏంది డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ. ఏంది అసలు? ఎవరిని నువ్వు ఫూల్ చేయాలనుకుంటున్నావు? ఎక్కడైనా ఫూల్ చేయాలనుకునేది జగన్మోహన్ రెడ్డిని కాదు, వైసీపీ కార్యకర్తలను కాదు, వైసీపీ పార్టీని కాదు. ఫూల్ చేయాలి అని అనుకునేది ఖచ్చితంగా ఆడియన్స్ ని. ఆడియన్స్ ఎర్రి పూకులు ఏదైనా చూస్తారు, చిన్న సింపతి దొబ్బితే చాలు వచ్చేస్తారు అని చెప్పి సింపతి దొబ్బిండు. తెల్లారే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ విధంగా పెట్టిండు.